తికమక తాండ 1 అవర్ 49 మినిట్స్ రన్ టైమ్‌తో 'ఆహాలో' రిలీజ్ అనే సినిమాని చూసిన తర్వాత స్టార్టింగ్ 10 మినిట్స్ చూసి ఇలాంటి సినిమాలు ఎందుకు వెలుగులోకి రావు అని అనిపించేంత ప్రామిసింగ్ స్టార్ట్‌తో ఉంది. కానీ అక్కడి నుండి ఇంక కాన్సెప్ట్‌ని ఎప్పుడైతే ఎక్స్‌ప్లెయిన్ చేయడం ఫినిష్ చేశారో ఎండింగ్ వరకు ఎగ్జిక్యూషన్ ఫెయిల్యూర్ అనిపించిందండి. మంచి కాన్సెప్ట్‌ని సరిగ్గా యూజ్ చేసుకోకుండా ఫ్లాస్‌తో ఫిల్ చేశారు. ఇన్ డెప్త్ రివ్యూని ప్లస్ రేటింగ్ అండ్ మైనస్ పాయింట్స్‌లో చూద్దాం. ఫ్యామిలీతో చూడొచ్చా అంటే యెస్ చూడొచ్చు. అడల్ట్ కంటెంట్ ఏం లేదు. బేసిక్ స్టోరీ లైన్ ఏంటంటే నీళ్లవంచ అనే ఒక మారుమూల పల్లెటూరులో ఉండే జనాలందరికీ ఎన్నో ఏళ్ల క్రితం నాటి శాపం వలన మతిమరుపుతో బాధపడుతుంటారు. అందుకని అక్కడికి బస్సులు కానీ కొత్త మనుషులు కానీ ఎవరు రావడానికి ధైర్యం చేయరు. అలాంటి మతిమరుపు నుండి వీళ్ళు బయటపడ్డారా? బయటపడడానికి వీళ్ళు ఏం చేశారు? ఆ మతిమరుపు వల్ల వీళ్ళు ఎదుర్కొన్న సమస్యలు ఏంటి? అసలు ఏం జరిగింది అన్నది స్టోరీ. ప్లస్ పాయింట్స్, స్టోరీ లైన్ వింటుంటేనే మీకు ఎంతో ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది కదా. అలాంటి మంచి యూనిక్ స్టోరీ లైన్నే ఉంది ఈ సినిమాలో. స్టార్టింగ్లో 1879 టైంలో ఆ ఫ్లాష్ బ్యాక్ని యానిమేషన్లో చూపిస్తారు. ఒక పెద్ద స్టార్ హీరో సినిమాలో ఉండే యానిమేషన్ స్టోరీ రేంజ్లో ఉంది ఆ క్వాలిటీ. ఇంకా సిడ్ శ్రీరామ్ గారు పాడిన ఒక పాట బాగుంది. సినిమాటోగ్రఫీ అండ్ బీజిఎం బాగున్నాయి. మైనస్ పాయింట్స్, ఎగ్జిక్యూషన్ కంప్లీట్గా ఫెయిల్యూర్ అండి. ఇంపాక్ట్ ఇచ్చే విధంగా కానీ ఎఫెక్టివ్గా కానీ లేదు నెరేషన్. కాన్సెప్ట్ చెప్పేసి వదిలేశారు అంతే. మెయిన్ స్టోరీలోకి తొందరగా ఏం వెళ్ళదు. జాతర జరిపిద్దాం అంటారు, అది తప్ప ఇంటర్వెల్ వరకు మిగతాదంతా చూపెడతారు. కాన్సెప్ట్ని అయితే నమ్మశక్యంగా చెప్పగలిగారు కానీ సీన్స్ మాత్రం బిలీవబుల్గా లేవు. స్టార్టింగ్లో సిచ్యువేషన్ని మర్చిపోతారు కానీ మరీ మనుషుల్ని తిని నా కూతురు అని కూడా మర్చిపోయి సింపుల్గా గొడ్డలు పడేసి వెళ్ళిపోతారు. ఊరొదిలి బయటకు వచ్చాక మతివరపు ఉంటుంది కానీ కొత్తగా ఊర్లోకి వచ్చిన వాళ్ళకి మతివరపు లేదు. బుల్లెట్ భాస్కర్ గారి కామెడీ వర్కౌట్ అవ్వలేదు. ఫోర్స్డ్ సీన్స్లా అనిపించాయి. ఎమోషనల్ సీన్స్ అసలు వర్కౌట్ అవ్వలేదు. చాలామంది ఎస్పెషల్లీ హీరోల పర్ఫార్మెన్సే బాగలేదు. సో ఫైనల్గా మూవీకి వర్డిక్ట్ ఏంటంటే ఎంటర్టైన్మెంట్ భారీగా ఇచ్చేంత పొటెన్షియల్ అయితే ఈ స్టోరీలో ఉంది. అందులోనూ మెయిన్గా ఎంచుకునే ఈ కాన్సెప్ట్లో. కానీ ఎగ్జిక్యూషన్ ఎఫెక్టివ్గా లేకపోవడం వలన సినిమా సరిగ్గా ఎంటర్టైన్ చేయలేదు. ఎఫెక్టివ్నెస్ లేకపోయినా పర్లేదు, కొంచెం కాన్సెప్ట్ కోసం ఒకసారి చూస్తారంటే ట్రై చేయండి. గుడ్ పొటెన్షియల్ బట్ ఎగ్జిక్యూషన్ ఫెయిల్యూర్. దీనికి రేటింగ్ వచ్చేసి నా ఒపీనియన్ 2.5/5. మీకు కనుక రివ్యూ నచ్చినట్లయితే మరిన్ని రివ్యూస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.